లైలా మూవీ ఎలా ఉందో ఇప్పుడు చెప్తున్నాం భయ్య. బేసికలీ మూవీ ప్లాట్ విషయానికి వచ్చినట్లయితే మూవీ అయితే ఒక టూ క్యారెక్టర్స్ మధ్యలో అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అదే భయ్య మన లైలా అనే ఒక లేడీ క్యారెక్టర్ అండ్ అలాగే మన ఒక మేకప్ బాయ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అయితే ఈ ఇద్దరి మధ్య కంబ్యాక్ అయితే ఉండడం అయితే జరిగింది. సో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ని ఎలా సర్వే అయ్యారు, సో వాళ్ళ క్యారెక్టర్స్ పరంగా ఎలా ప్రూవ్ చేస్తున్నారు, ఆడియన్స్ ని ఎలా నవ్వించారు బేసిక్గా ఈ యొక్క స్టోరీ లైన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. స్టోరీ లైన్ లో ఇంకొంచెం బిల్డ్ అంటే స్టోరీని పెద్దగా బిల్డ్ చేస్తుంటే ఇంకా మంచిది అనిపించింది. బట్ స్టోరీ అనేది చాలా యాజ్ యూజువల్ లైన్ ఏదైతే మన ప్రీవియస్ మూవీస్ ఉన్నాయో ఆ విధంగా అయితే సాగడం అయితే జరిగింది. అండ్ బీజిఎం స్కోర్ సాంగ్స్ లో కొంచెం డ్రాబ్యాక్ అయిపోయాయి. కంప్లీట్లీ చూసుకున్నట్లయితే బీజిఎం స్కోర్స్ సాంగ్స్ ఇంకా ఇంప్రూవ్ చేస్తుంటే మేబీ ఇంకా మూవీ అనేది కొంచెం ఆడియన్స్ లోకి వెళ్ళేదేమో. ఎమోషనల్ పార్ట్ కూడా చాలా అంటే చాలా కొంచెం స్లోగా ఉంది. సో మనకి విశ్వసేన్ గారిని ఎమోషనల్ పార్ట్ లో చాలా వరకు హైలైట్ చేస్తారు అనుకున్నాం. బట్ ఎమోషనల్ పార్ట్ అయితే చాలా కొంచెం డీప్ అయితే అయింది. ఇక్కడ అయితే ట్రెండింగ్ లో ఉన్నటువంటి మీమ్స్ సాంగ్స్ వీటన్నిటిని కంప్లీట్ గా మిక్స్ చేసి కొన్ని సాంగ్స్ క్రియేట్ చేశారు, కానీ అది ఆడియన్స్ అయితే అంత డీప్ అయితే వెళ్ళలేకపోయింది. హీరోయిన్ విషయానికి వచ్చినట్లయితే హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చి టూ గుడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. విశ్వసేన్ గారు ఇది ట్రూ యాక్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ మనకి ఇక్కడైతే ఒక మసాలా అనేది మిస్ అవుతుంది భయ్య. ప్రీవియస్లీ చూసుకున్నట్లయితే ఏదైనా ఉంటుంది కదా మనకి విశ్వసేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇట్లా యూనిక్నెస్ మూవీస్ ఉంటాయి కదా. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ అనేది చాలా యూనిక్ గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా నార్మల్ ఆర్డినరీ మూవీ లాగా అయితే అనిపించడం జరుగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ చూసుకున్నట్లయితే ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర అయితే కంప్లీట్లీ అయితే ఏదైనా ట్విస్ట్ పెడితే బాగుండొచ్చు. బట్ అక్కడ ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే చాలా అంటే మనం ముందే గెస్ చేసేస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ ట్విస్ట్ ఏంటనేది మనకి ముందే ఐడియా వచ్చేస్తుంది. అయిన తర్వాత అయితే మూవీ అనేది అలా సాగుతున్నట్టయితే పోతుంటుంది. ఎక్కడ కొంచెం హైలైట్ చేసే సాంగ్స్ కానీ సీన్స్ కానీ అయితే ఆన్ స్క్రీన్స్ మీద అయితే పడలేదని నా ఫీలింగ్. చూసినట్లయితే ఈ మూవీ అనేది కంప్లీట్లీ వన్ టైం వాచబుల్ టు ఆన్ స్క్రీన్స్ అనే చెప్తాను. ఎందుకంటే ఈ పర్టికులర్ టైంలో అయితే మనకి ఆఫ్లైన్ లో వచ్చేదానికన్నా కొంచెం ఆ థ్రిల్ అనేది ఈ మూవీలో కొంచెం ఫీల్ అవ్వాలంటే మాత్రం ఆన్ స్క్రీన్ బెస్ట్ అంటాను. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ వన్ టైం వాచబుల్ మూవీ అని అయితే నేను చెప్తాను. లేదు భయ్య తండేల్ బాగుందా ఇది బాగుందంటే గో త్రూ తండేల్ అని చెప్తాను. ఎందుకంటే కంప్లీట్లీ దీనికన్నా చాలా రెట్లు మిగిలేదు. ఎమోషనల్ పార్ట్ కానీ యాక్షన్ పార్ట్ కానీ కొంచెం స్టోరీ వైజ్ కూడా చాలా బాగా బిల్డ్ చేశారు. సో ఈ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ ట్యాప్ చేసుకుని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ రావడం. This is the video. Take care again. Bye bye.